సిటీలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసింది. అత్యధికంగా జూబ్లీ హిల్స్ లో 10 సెంటీమీటర్ల వాన పడింది. శ్రీనగర్ కాలనీలో 9, ఖైరతాబాద్ లో 8, షేక్పేట్లో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు మైత్రివనం, యూసఫ్గూడలో 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. రేట్ అప్డేట్స్ తెలుసుకుందాం. సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, సిటీలో ఎంతవరకు వర్షపాతం రికార్డ్ అయింది? చంద్రిక, ఈరోజు ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం భారీగా నమోదైందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ సెంట్రల్ సిటీ అయినటువంటి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్గూడ, ఖైరతాబాద్, అమీర్పేట్, మైత్రివనం ఈ ప్రాంతాల్లో ఈరోజు హెవీగా వర్షం కురిసింది. సో దీనిలో హైయెస్ట్ గా బంజారా హిల్స్ లో 10.3 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లో, ఆ తర్వాత యూసఫ్గూడలో, ఆ తర్వాత మైత్రివనంలో కూడా హైయెస్ట్ గా వర్షం కురిసింది. అయితే ఈరోజు మైత్రివనంలో గతంలో మనం చూసాం 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి నీళ్లు రోడ్లపైకి వచ్చేవి. కానీ ఈ రోజు మాత్రం ఆల్మోస్ట్ 8 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. కానీ అటు హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ఇద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి డీసిల్టింగ్ ప్రాసెస్ ను స్పీడప్ చేయడంతో అక్కడ ఈ రోజు నీళ్లు నిల్వలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైత్రివనం, ఎస్ఆర్ నగర్ ఆ ఏరియాలకు పైనున్నటువంటి యూసఫ్గూడ కానీ, కేకే పార్క్, మధురా నగర్ ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువగా వరద నీరు వస్తుంది. సో అదంతా కూడా డ్రైన్ వాటర్ లైన్ అంతా కూడా పూర్తిగా క్లీన్ చేయడం, ఆల్మోస్ట్ 2000 ట్రక్కుల డీసిల్టింగ్ అందులో ఉన్న పూడిక తీయడంతో అక్కడ అదంతా కూడా క్లియర్ అయిపోయిందని చెప్పారు. కానీ సిటీలో మిగతా చాలా చోట్లలో ఈరోజు భారీగా వర్షపు నీళ్లు వచ్చి చేరాయి. ఎస్పెషల్లీ ఇటు సెక్రటేరియట్ పాయింట్ లో కానీ, లేకపోతే బంజారా హిల్స్ కానీ, కృష్ణానగర్ కానీ, వనస్థలీపురం కానీ ఇట్లా చాలా ప్లేసెస్ లో భారీగా వర్షపు నీళ్లు రోడ్డుపైకి రావడం, సో దాంతో అక్కడ ఉన్న స్థానికులు ఇబ్బంది పడడం. దీంతో పాటు ఎస్పెషల్లీ వర్షం అనేది మనం రీసెంట్ టైమ్స్ లో చూస్తే ఈవినింగ్ టైంలోనే కొడుతుంది. సో ఈ రోజు కూడా అలాగే జరిగింది. అందరూ ఆఫీసుల నుంచి లాగౌట్ అయ్యే టైంలోనే వర్షం రావడం, దాంతో పబ్లిక్ అంతా ఒకేసారి బయటికి వచ్చేసి రోడ్లపై నుంచి ఇంటికి వెళ్దాం అనుకోవడం. సో రోడ్లపైన భారీ ట్రాఫిక్ ఉండడంతో ఆల్మోస్ట్ సిటీలో 9 to 9:30 వరకు సిటీ రోడ్స్ అన్ని కూడా ట్రాఫిక్ తోటే నిండిపోయాయి. 9:30 నుంచి ఇప్పటి వరకు కొంచెం సిటీలో రోడ్స్ ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో అందరూ 4 నుంచి 5 o'clock మధ్య వర్షం కురిసింది. ఆ తర్వాత ఒకేసారి వర్షం తగ్గడంతో అందరం తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చారు. అప్పటికే భారీగా వర్షం కురవడం, అంటే క్లౌడ్ బర్స్ట్ లాగా ఒకేసారి తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురవడంతో రోడ్లపైన భారీగా వర్షపు నీళ్లు నిలిచాయి. దీంతో వర్షపు నీళ్లు ఉండడం, వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద రోడ్లపైన నీళ్లు నిలవడం, దీంతో పబ్లిక్ అంతా ఒకేసారి రోడ్లపైకి రావడం, ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ కి ఇబ్బంది అయింది. సో ఆల్మోస్ట్ ఐటీ ఏరియాతో పాటు కోర్ ఏరియా, సిటీలో ఉన్నటువంటి కోర్ ఏరియా అంతా కూడా ఈరోజు ట్రాఫిక్ లో చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. సో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఇంకో 3 రోజుల పాటు ఇలాగే కంటిన్యూ అవుతాయంటూ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మనం రీసెంట్ గా చూస్తే లాస్ట్ 4-5 డేస్ నుంచి ఇటు వెదర్ సినారియో అంతా డిఫరెంట్ గా ఉంటుంది. సో మార్నింగ్ లేచి నుంచి ఎండ తొందరగానే వస్తుంది. మార్నింగ్ లేచి నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఆల్మోస్ట్ 3 to 4 o'clock వరకు ఎండగానే ఉంటుంది. 3 నుంచి వెదర్ అంతా చేంజ్ అయిపోయి 4 o'clock కి వర్షం స్టార్ట్ అయిపోతుంది. ఈవినింగ్ 5 to 6 o'clock వరకు ఈవినింగ్ హెవీగా వర్షం కురుస్తుంది. ఇది టిల్ మిడ్ నైట్ వరకు ఈ వర్షపాతం కంటిన్యూగా ఉంటుంది. సో దీంతో ఈవినింగ్ పీక్ అవర్స్ లో ఎవరైతే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు కూడా అలాగే జరిగింది. సో ఎక్కువగా వాటర్ లాగింగ్ పాయింట్స్ లో, అంటే సిటీలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఆయా వాటర్ లాగింగ్ పాయింట్స్ లో హైడ్రా, డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ అక్కడికి వెళ్లి వాటర్ ని క్లియర్ చేయడం, హెవీగా వాటర్ ఉన్న దగ్గర అక్కడ 12 HP మోటార్స్ పెట్టి వాటర్ అన్నిటిని కూడా వాటర్ డ్రైన్ లైన్ లోకి కనెక్ట్ చేసి వాటన్నిటిని పంపించడం లాంటివి చేశారు. అయినా కూడా చాలా వరకు ట్రాఫిక్ లో ఈ రోజంతా కూడా పబ్లిక్ ఇబ్బందులు పడ్డారు. ఆల్మోస్ట్ 9:30 వరకు పబ్లిక్ అంతా కూడా ట్రాఫిక్ లోనే ఉన్నారు. సో ఈవినింగ్ ఎస్పెషల్లీ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఏరియాలో వర్క్
చేసే వాళ్ళంతా కూడా ఇటు ఎక్కువగా ఇటు ఈస్ట్ సిటీ వైపు ఉంటారు. అంటే ఉప్పల్ కానీ లేకపోతే సికింద్రాబాద్, అల్వాల్, నార్త్ సిటీ వైపు, అలాగే ఇటు ఎల్బీ నగర్, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలో ఉంటారు. సో వాళ్ళంతా ఆల్మోస్ట్ 6 o'clock కి ఆ ఏరియా నుంచి స్టార్ట్ అయితే, అంటే వాళ్ళ ఆఫీసుల నుంచి జూబ్లీ హిల్స్ కానీ మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ఏరియాలో స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటికి రీచ్ కావడానికి 9:30 to 10 o'clock మధ్య టైం పడుతుందని చెప్తున్నారు. సో అంత ట్రాఫిక్ ఉంది రోడ్ల మీద. సో ఈ రోజు ఈవినింగ్ కురిసిన భారీ వర్షానికి నగరవాసులు అయితే ఇబ్బందులు పడ్డారు. సో ఈ వర్షాలు ఇలాగే రేపు నుంచి, అంటే ఈ రోజు నుంచి ఇంకొక 3 రోజుల పాటు నగరంలో కంటిన్యూ అవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ సదా. చంద్రిక, హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంకాలం కురిసినటువంటి వర్షానికి సో భారీగా మనకి చాలా కాలనీలు కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. సో ఇక మరోవైపు అమీర్పేట వద్ద కూడా కొంత ఏదైతే ఈ ఆర్ఎస్ బ్రదర్, కేఎల్ఎం ఫ్యాషన్స్ ముందు ఉన్నటువంటి ప్రధాన కూడల వద్ద కూడా వాటర్ లాగింగ్స్ ఎక్కువగా వరద నీరు చేరుకోవడంతో కొంత ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. ఇక మరోవైపు చాలా ఏరియాల్లో కూడా అమీర్పేటే కాకుండా అటు ఎస్ఆర్ నగర్, తర్వాత ఇటు కూకట్పల్లి, మియాపూర్, తర్వాత ఎర్రగడ్డ, సో ఈ ఏరియాలో కూడా ఒక మోస్తారు వర్షం కురిసింది. మనకి ఎక్కువగా జూబ్లీ హిల్స్, తర్వాత ఐటీ ఏరియా మొత్తం కూడా సాయంకాలం వర్షం కురవడంతో సో కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 2 గంటల సమయం వరకు అంటే ఒక్కరు ఈ ఏదైతే ఐటీ కారిడార్లో బయలుదేరినటువంటి వాహనదారులు దాదాపు వారి యొక్క నివాసాలు చేరుకోవడానికి గంటల సమయం కూడా పట్టింది. సో కాసేపటి క్రితమే కొంత ఫ్రీ అయినట్టుగా రోడ్లు కనిపిస్తున్నాయి. సో అమీర్పేటలో మాత్రం ప్రజెంట్ కొంత ఫ్రీగా రోడ్లు కనిపిస్తున్నటువంటి విజువల్స్ మనకు చూడవచ్చు. సో ఇది కాసేపటి క్రితం వరకు కూడా మనకు దాదాపు 7-8 గంటల ప్రాంతంలో మాత్రం ఈ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఇటు ఎందుకంటే ఎక్కువగా హాస్టల్స్ ఏరియాస్ కాబట్టి స్టూడెంట్స్ కానీ, సో కొంత ఎంప్లాయీస్ కానీ, సో హాస్టల్లో ఉండేవారితో పాటు మరోవైపు ఈ షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి షాపింగ్ మాల్స్కి వచ్చేటువంటి వర్కర్సే కానీ, తర్వాత వ్యాపారవేత్తలు కానీ, సో ఈ ఏరియాల నుంచి ఒకేసారి సాయంకాలం ఇక్కడ షాపింగ్కి వచ్చేవారు. ఎందుకంటే పండగ సీజన్ కావడంతో షాపింగ్ వచ్చేటువంటి వారికి కూడా ఈరోజు కురిసినటువంటి వర్షంకి చాలా ఇబ్బందులు పడ్డారు, అవస్థలు పడ్డారనే చెప్పాలి. సో ప్రజెంట్ అయితే రోడ్లు ఖాళీగా ఉన్నా కూడా సో మళ్ళీ వర్ష సూచన ఉంది కాబట్టి ఇంకా కంటిన్యూస్గా ఈరోజు సాయంకాలం నుండి వర్షం కురుస్తుంది. సో ప్రజెంట్ స్టిల్ ఇంకా అమీర్పేట, ఎస్ఆర్ నగర్, తర్వాత కొన్ని ఏరియాల్లో ఒక తేలికపాటి వర్షం అయితే ఇంకా కురుస్తుంది. సో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో పాటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కూడా ఉంటుందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. కాబట్టి సో మిడ్ నైట్లో మళ్ళీ అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అలానే జరిగింది. ఒకేసారి తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. కృష్ణనగర్ కానీ, అటు దేవరకొండ బస్తీ కానీ, తర్వాత శ్రీనగర్ కాలనీ కానీ, ఇట్లా కొన్ని కాలనీల్లో వరద నీరు చేరింది, కొన్ని ఇళ్లలోకి వరద నీరు వెళ్ళింది. కానీ కొంత తొందరగా హైడ్రా కానీ, అటు జిహెచ్ఎంసీ కానీ, డిఆర్ఎఫ్ టీంతో పాటు ఎమర్జెన్సీ మాన్సూన్ టీం కూడా స్పందించడంతో కొంత మాన్యువల్స్ ఓపెన్ చేసి ఉంచడంతో ఎక్కడికక్కడ వాటర్స్ వెళ్ళిపోయినాయి. సో ప్రజెంట్ మనకు చూడొచ్చు, మళ్ళీ నైట్ వర్షం కురిస్తే ఇబ్బంది కాకుండా మాన్యువల్స్ కూడా ఓపెన్ చేసి పెట్టారు. అంటే హాఫ్ ఓపెన్ చేసి పెట్టారు. ఎక్కువగా వర్షం కురిస్తే వరద నీరు అనేది తొందరగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో అట్లా హాఫ్ వాటిని మాన్యువల్స్ను ఓపెన్ చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉండే. అయితే ఇప్పటివరకు మనకి ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్లో చాలా వరద ఉండేది, కానీ కాసేపటి క్రితమే అంతా తగ్గిపోయింది. సో మళ్ళీ వర్షం కురిస్తే మాత్రం ఈ యొక్క సిచ్యువేషన్ అంటే వరద పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు అమీర్పేటలో ఇప్పటివరకు ట్రాఫిక్ జామ్ ఉండే, కానీ తగ్గిపోయింది. మళ్ళీ ఈ ట్రావెల్ బస్సులు, ఏపీకి వెళ్ళేటువంటి ట్రావెల్ బస్సులు ఇప్పుడు బయలుదేరుతుంటాయి కాబట్టి సో దీంతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తుంది. ఒకేసారి ట్రావెల్స్ బస్సు కూడా ఈ నైట్ టైంలో బయటకు వచ్చేస్తుంటాయి. ఇక్కడ నుండి పికప్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి సో పికప్ పాయింట్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ కూడా ప్రజెంట్ కొంత మళ్ళీ పెరుగుతుంది. సో మరొక 2 గంటల పాటు అంటే దాదాపు 11:30 అరౌండ్ 12 వరకు కూడా ఈ అమీర్పేట్ ఏరియాలో ఈ ట్రావెల్ బస్తో కొంత ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఈ నార్మల్ టైంతో పోలిస్తే మాత్రం వర్షం కొట్టినప్పుడు సిటీ అంతటా కూడా ట్రాఫిక్ ఉంటుంది. సో అందులో మాత్రం ఈ అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ టువర్డ్స్ పంజాగుట్ట, లగిడికప్పులు వెళ్ళే వాహనాలకు సంబంధించినటువంటి వెహికల్స్ అయితే మనకి ప్రజెంట్ కనిపిస్తున్నాయి. ఇక ఐటీ ఏరియాలో కూడా అటు గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, నానాక్రమ్ కూడా ఏరియాలో మాత్రం నానా ఇబ్బందులు పడ్డారు. చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంపర్ టు బంపర్ వెహికల్స్ అనే మూమెంట్ ఉండేది. సో ఇటు ఫిలిం నగర్లో కూడా చాలా ట్రాఫిక్ ఏర్పడింది. అక్కడ నుంచి
ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసి ఏమైనా వెహికల్స్ బ్రేక్ డౌన్ అయితే వాటిని క్లియర్ చేసి ట్రాఫిక్ మూవ్మెంట్ అయితే కొనసాగించారు. సో ప్రజెంట్ అయితే అన్ని ఏరియాల్లో, సిటీలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో వర్షం, ఒక తేలికపాటి వర్షం అయితే కురుస్తుంది. కొన్ని ఏరియాలో వర్షం అయితే లేదు. ఇక ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. మరోవైపు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు, ఎమర్జెన్సీ మాన్సూన్ టీం కూడా అలర్ట్గా ఉన్నారు. సో మళ్ళీ వర్షం సూచన ఉంది కాబట్టి హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి అలర్ట్ ఉంది కాబట్టి సో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో ప్రజెంట్ ఇంకా కూడా చిరుజల్లుతో కూడినటువంటి వర్షం మాత్రం అమీర్పేటలో కురుస్తుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ అనిల్. నగరంలో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. తక్కువ సమయంలో ఎక్కువ వాన కురవడంతో రికార్డు స్థాయి వర్షపాతం రికార్డైంది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించగా మరికొన్ని ఏరియాస్లో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. మరో 2 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. సిటీలో వర్షాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. నగర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు మనకు భారీ వర్షం, ఒక జోరు వర్షం కూడా నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ కూడా వాటర్ అనేది లాగింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలు కావచ్చు, ఇటు లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లోని బస్తీల్లో అయితే ఇండ్లలోకి వాటర్ కూడా వరద నీరు వచ్చి చేరడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక గంట పాటు కూడా జోరు వర్షం, భారీ వర్షం హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఖైరతాబాద్, యూసఫ్ కూడా ఈ ప్రాంతాల్లోనైతే మనకు రికార్డు స్థాయిలో వర్షపాతం గంటలోనే నమోదైంది. ఇక ప్రస్తుతం అయితే కాస్త వర్షం వెలిసినప్పటికీ కూడా ట్రాఫిక్ అయితే మనకు నగర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన జంక్షన్లో చూసుకున్నట్టయితే ఎక్కువ వరకు మనకు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతూ ఉంది. ప్రస్తుతం నేనైతే ఖైరతాబాద్ దగ్గర ఉన్నాను. ఈ ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర చూసుకున్నట్టయితే ఇటు టువర్డ్స్ మనకు సోమాజిగూడ నుంచి ఇటు ఖైరతాబాద్ వెళ్ళే రూట్ కావచ్చు, అదేవిధంగా రాజ్భవన్ వెళ్ళే రూట్ కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్ కావచ్చు. సో ప్రధాన మార్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున మనకు ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ చూసినా కూడా మనకు నలుదిక్కులా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు ఐటీ హబ్కి సంబంధించి హైటెక్ సిటీ కావచ్చు, ఫిలిం నగర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఆ సైడ్లో కూడా మనకు ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మనకు నార్మల్గానే మండే వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వర్షం నేపథ్యంలోనైతే అది మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా దాదాపు మనకు హాఫ్ కిలోమీటర్ మీద కూడా ట్రాఫిక్ అనేది కనిపిస్తూ ఉంది. దాదాపు కిలోమీటర్ వెళ్ళాలన్నా కూడా దాదాపు మనకు 30 నిమిషాల టైం కూడా పడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ప్రస్తుతం నగర వ్యాప్తంగా కూడా ఒక తేలికపాటి వర్షం అయితే నమోదవుతూ ఉంది. సో ఇప్పటికే కురిసిన వర్షపాతం కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు బంజారా హిల్స్లో నమోదైంది. అదేవిధంగా శ్రీనగర్ కాలనీ చూసుకున్నట్టయితే దాదాపు 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఖైరతాబాద్లో చూసుకున్నట్టయితే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యూసఫ్గూడ, షోయబ్పేట్, అమీర్పేట, మైత్రివనం ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఖైరతాబాద్లో చాలా ప్రాంతాల్లో మనకు జోన్ వైజ్గా చూసుకున్నట్టయితే 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ముషీరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఇటు జవహర్ నగర్ కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక షేక్పేట్, హయత్ నగర్, దాంతోపాటు హిమాయత్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక బండ్లగూడ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మోండా మార్కెట్ ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బాలానగర్ ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కూడా 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే చాలా వరకు గంట సేపు కురిసిన వర్షంకైతే లోతట్టు ప్రాంతాలు చాలా వరకు అయితే జలమయమయ్యాయి. ఎక్కడ రోడ్లు, ఎక్కడ మనకు డ్రైనేజ్ ఉందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో నుంచి కూడా ఇటు ముందస్తుగా హెచ్చరికలు వాతావరణ శాఖ ఇవ్వడంతో కూడా ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. మాన్సూన్ కావచ్చు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు కూడా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో కూడా వాటర్ ఎక్కడెక్కడ జామ్ అయ్యాయి, ఎక్కడెక్కడ వాటర్ లాగయ్యాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇక లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక హైడ్రా, జిహెచ్ఎంసీ అయితే దాదాపు మెసేజ్ అలర్ట్స్ ద్వారా కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉంది. ఇక ఐఎండి కూడా వాట్సాప్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ఇటు రైతుల్ని, జిల్లాలకు సంబంధించిన ప్రజల్ని, అదేవిధంగా నగర వాసులకు సంబంధించి కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి కూడా అప్రమత్తం చేస్తూ ఉంది. ఇక క్షేత్రస్థాయిలో చూసుకున్నట్టయితే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా మనకు
మెయిన్ జంక్షన్లో ఉంటూ ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ అనేది క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఖైరతాబాద్ జంక్షన్లో చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు ఇటు ఖైరతాబాద్ నుంచి అంటే సోమాజిగూడ నుంచి ఖైరతాబాద్ వెళ్ళే రూట్లను అయితే కాస్త మనకు ట్రాఫిక్ అయితే అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు టువర్డ్స్ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి ఇటు సోమాజిగూడ వెళ్ళే రూట్ చూసుకున్నట్టయితే ఆ ఫ్లైఓవర్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ అంతా కూడా మనకు జామ్ అయిపోయి కనిపిస్తూ ఉంది. దాదాపు 1/2 కిలోమీటర్ మేర కూడా మనకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే శ్రీనగర్ కాలనీ, బంజారా హిల్స్, కేబీఆర్ పార్క్, దాంతోపాటు ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ అచ్చే చూసుకున్నట్టు కూడా మనకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వెదర్ అయితే గత వారం 10 రోజుల నుంచి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకు సాధారణం కంటే కూడా ఎండ తీవ్రత అధికంగా హైదరాబాద్ నగరంలో ఉండడంతో కూడా గాలిలో తేమ శాతం పెరిగిపోయి ఈ క్యూములో నింబస్ చిన్న ప్యాచెస్గా మొదలై ఒక ప్రాంతంలో మొదలైన వర్షం నగర వ్యాప్తంగా కమ్ముకుంటుంది. సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు, నగర వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. తక్కువ సమయంలో దాదాపు మనకు గంటలోనే కూడా ఒక కుండపోత వర్షం నమోదవుతుండడంతో కూడా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా కూడా మనకు చాలా వరకు రాత్రి అయితే చాలు ఎక్కడికక్కడ వర్షాలు కురిసి అనంతరం కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ అనేది క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు రాత్రి 12 గంటల వరకు కూడా హైదరాబాద్కి రెయిన్ అలర్ట్ ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మధుతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉదయం పూట అధిక ఉష్ణోగ్రత ఉండగా సాయంత్రం వరకు వెదర్ కూలై ఒక్కసారిగా వాన పడింది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలలో భారీ వరద ప్రవహించింది. రోడ్లపై నీళ్లు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సిటీలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో దంచికొట్టింది వర్షం. మధ్యాహ్నం వరకు ఎండ కొట్టగా సాయంత్రం అయ్యేసరికి వాన స్టార్ట్ అయింది. క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకొని ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద ప్రవహించింది. డ్రైనేజీలు ఉప్పొంగాయి. ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. బస్సుల్లో కిక్కేసిపోయారు సిటీ జనాలు. రోడ్ నెంబర్ 12లో కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర భారీగా వరద పారింది. రోడ్ నెంబర్ 3లో భారీ వృక్షం నేల కొరిగి రోడ్డుపై పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైడ్రా జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కృష్ణానగర్లో కుండపోత వాన కురిసింది. కృష్ణానగర్లో భారీ వరద ఏరులై పారింది. హిమాయత్ నగర్లోని కాలనీలకు భారీగా నీళ్లు వచ్చాయి. ఖైరతాబాద్, మాదాపూర్, పంజాగుట్టలో వాన దంచి కొట్టింది. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సెక్రటేరియట్ ముందు కూడా భారీగా వరద చేరింది. కోటి, బషీర్బాగ్, బాగ్లింగంపల్లి, నాంపల్లిలోనూ భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు ఎల్బీ నగర్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దిల్సుఖ్ నగర్, కొత్తపేట, మలక్పేట, చంపాపేటలోనూ వర్షం పడింది. ఉప్పల్, నాగోల్, పిర్జాదిగూడలో భారీ వర్షం కురిసింది. వనస్థలిపురంలో ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చింతకుంటలో కారు, 3 బైక్లు వర్షపు నీటిలో మునిగాయి. గ్రేటర్ సిటీ మొత్తం భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్పల్లిలో వాన పడింది. ఓల్డ్ సిటీ, చాంద్రాయన్గుట్ట, ఫలక్నామా, సంతోష్ నగర్, కంచన్బాగ్, బండ్లగూడ ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. నగర శివార్లలోనూ భారీ వర్షం పడ్డది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ వాన కురిసింది. శామీర్పేట, కుత్బుల్లాపూర్, సుచిత్ర, అబ్దుల్లాపూర్ మెట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, బండ్లగూడ, కోకాపేటలో కురిసిన వర్షానికి భారీగా నీళ్లు వచ్చి చేరాయి. హైదరాబాద్లో రాత్రివేళ భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కృష్ణానగర్, యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీలలో రోడ్లపైన వాహనాలు నిలిచిపోయాయి. విరించి చౌరస్తాలో, మాసబ్ ట్యాంక్, జీవీకే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అపోజిట్ డైరెక్షన్లో వాహనదారులు రావడంతో మరింత ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆదిపట్ల టీసీఎస్ ముందు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకోవడంతో ఇంటికి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు ఐటీ ఉద్యోగులు. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం, కోస్తాంధ్ర ఉపరితల ఆవర్తనంతో 2 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 25న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 26వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వానలు కురుస్తాయన్నారు.
గ్రేటర్ సిటీలో 4-5 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఈ నెల 25వ తారీఖున పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో మరొక అల్పపీడనం ఈ ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి 26వ తారీఖు నాటికి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ నెల 25వ తారీఖు నుంచి దీని గమనంలో ఇంచుమించు 27వ తారీఖు వరకు కూడా మనకి విస్తృతంగా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సిటీలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుంది. అత్యధికంగా జూబ్లీహిల్స్ లో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీనగర్ కాలనీలో 9, ఖైరతాబాద్ లో 8, షేక్పేటలో 7, మైత్రివనం, యూసఫ్గూడలో 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు. బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్ కూడా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఏడాది కాలేజీలో ఘనంగా బతుకమ్మ జరుపుకుంటామన్నారు లెక్చరర్లు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు నేర్పించేందుకు బతుకమ్మ పండుగ ఉపయోగపడుతుందని చెప్పారు. ఇక అంబేద్కర్ కాలేజీలో బతుకమ్మ సంబరాలపై మరిన్ని వివరాలు మౌనిక అందిస్తారు. ఉన్నప్పటి నుంచే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులు చెప్పేందుకు బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా విద్యార్థులు బతుకమ్మలు చేసి ఆడి పాడి సరదాగా టైం స్పెండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో నిన్న ఆల్రెడీ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈరోజు స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, టోటల్ మేనేజ్మెంట్తో కూడా ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. విద్యార్థులందరూ ఎంత చక్కగా రెడీ వచ్చారో అంతే చక్కగా కూడా బతుకమ్మలని పేర్చి ఇక్కడ తీసుకురావడం జరిగింది. బతుకమ్మని క్యారీ ఫార్వర్డ్ చేయాలనే ఉద్దేశంతో అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ని కాలేజ్ మేనేజ్మెంట్ నిర్వహించింది. స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను ఇక్కడ కాలేజ్లో జరుపుకోవడం ఎలా ఉందో తెలుసుకుందాం. ఏం పేరు ఇది? వసంత. ఎలా జరుపుకుంటారు బతుకమ్మ మీరు? మంచిగా పూలతోటి అన్ని ఫ్లవర్స్తోనే జరుపుకుంటాము, బాగా జరుపుకుంటాము. ఎవరు చేస్తారు బతుకమ్మ? గౌరమ్మని అన్ని వెరైటీస్గా చేస్తాము. ఇంట్లో ఫ్యామిలీస్తో ఆడుకుంటూ ఎలా ఉంది, ఇక్కడ కాలేజ్లో ఆడుకోవడం ఎలా ఉంది? ఆడుకుంటాము, ఇక్కడ కూడా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము, బాగా చేసుకుంటాం. మంచిగా ఇంట్లో కూడా చేసుకుంటాం మంచిగానే సెలబ్రేషన్స్. అశ్విత. ఎలా ఉంది సెలబ్రేషన్స్ ఇక్కడ? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడు స్టడీసే కాకుండా ఇట్లా మేనేజ్మెంట్ మేము ఎంకరేజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. డిగ్రీ వాళ్ళు వస్తారు, జూనియర్స్ వాళ్ళు వస్తారు, కాలేజ్ వాళ్ళు వస్తారు, ఎల్ఎల్బి వాళ్ళు అందరు వచ్చారు, స్కూల్స్ వాళ్ళు అందరు వచ్చారు. ఇక్కడ అట్లా అందరు కలిసి ఒకదే సెలబ్రేట్ చేసుకోవడం ఎట్లా ఉంటుంది మీకు? చాలా ఆనందంగా ఉంటుంది, బాగుంటుంది. చాలా ఇట్లా ఎప్పటి నుంచి వేసుకుంటున్నాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది మాకు. స్టూడెంట్సే బతుకమ్మలు అన్ని కూడా చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. ఎంత టైం పట్టింది మరి చేయడానికి? అంటే మేము నిన్న నైటే ప్రిపేర్ చేసుకున్నాం. అవన్నీ నిన్ననే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఈరోజు జస్ట్ వచ్చి డ్యాన్స్ ఆడడమే ఉంది. నిన్న ప్రాక్టీస్ చేసినాం, డ్యాన్స్ అన్నీ చేసినాం. స్టూడెంట్స్తో పాటు ఫ్యాకల్టీ, టోటల్ స్టాఫ్ అంతా కూడా బతుకమ్మ ఆడి పాడి సరదాగా ఈ డేని స్పెండ్ చేస్తున్నారు. ఎప్పుడు క్లాస్ రూమ్లో కనిపించే పిల్లలు, స్టూడెంట్స్ ఇట్లా గ్రౌండ్లో బతుకమ్మ ఆడుతూ చూడడం సంతోషంగా ఉందని చెప్తూ ఉన్నారు. మేడం, ఏం పేరు మీది? పల్లవి అండి. సో ఈరోజు పిల్లలతో ఇట్లా బతుకమ్మ ఆడిపించడం, వాళ్ళకి తెలంగాణ సంస్కృతి చెప్పడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా మన సాంప్రదాయాలని, మన ట్రెడిషన్స్ అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. గత 3 years నుంచి నేను ఈ కాలేజీలో చేస్తున్నాను. మన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా సహకరిస్తారు. ప్రతి ఇయర్ బాగా చేస్తాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని మేడం, పిల్లలు ఎట్లా సపోర్ట్ చేస్తారు మీకు? చాలా సపోర్టివ్గా ఉంటారు మేడం మా పిల్లలు, మా మేనేజ్మెంట్ కూడా. మేము బతుకమ్మ ఆడాలి, సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే అన్నీ మా మేనేజ్మెంట్ మాకు అరేంజ్ చేస్తుంది, ఈవెన్ ఫ్లవర్స్తో సహా. సో ఇప్పుడున్న పిల్లలు దాన్ని ఆడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బతుకమ్మ ఆడని అంటే ఏమంటారు? ఆడుతున్నారు మేడం మా పిల్లలు అయితే. ఎందుకంటే పిల్లలే అడుగుతున్నారు, మేడం బతుకమ్మ ఫెస్ట్ మనం ఎంత గ్రాండ్ సక్సెస్గా చేయాలి అనేది. అంటే ముందే ఫ్లవర్స్ తీసుకొచ్చుకోవడము, ఒక్కొక్క క్లాస్కి మేము మెంటర్గా ఉండి వాళ్ళని గైడ్ చేయడము, అందరూ కలిసి యాక్టివ్గానే మా పిల్లలు మాకైతే బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మీరు అన్నట్టుగా దాండియాలో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. యాజ్ వెల్ యాజ్ దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్, దే ఆర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ట్రెడిషనల్ ఈవెంట్స్ ఆల్సో. నాట్ ఓన్లీ దిస్ ఫెస్టివల్ మేడం, ఈవెన్ Sankranti, Kite Festival, each and every festival, whatever the traditional festivals we used to celebrate in our college, they will show a lot of interest and support. And even our staff and our principal sir and our management also support in all ways, madam.
మీకు కూడా ఒక స్ట్రెస్ రిలీఫ్గా చెప్పాలి. ఎప్పుడు క్లాసెస్లో కనిపిస్తుంటారు కదా, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? స్టాఫ్ కావచ్చు, ఒక ఫ్యాకల్టీ అంతా. ముందుగా అందరికీ పూల పండుగ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఈ బతుకమ్మ మన తెలంగాణ గుండె చప్పుడు లాంటిది. ఈ బతుకమ్మ మనకి నేచర్ ఫ్రెండ్లీ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో ఎలాంటి పొల్యూషన్ ఉండదు మేడం. ప్లాస్టిక్ వాడము, చక్కగా పూలను పేర్చుకొని చాలా బాగా మేము ఎంజాయ్ చేస్తాము. మా మేనేజ్మెంట్ కూడా ఇలాంటి పండుగలు బాగా ప్రోత్సహిస్తారు. మా పిల్లలు కూడా ఇవాళ నో అసైన్మెంట్స్, నో క్లాసెస్ అన్నీ పక్కన పెట్టేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మొత్తానికి అయితే ఏదో బతుకమ్మ చేసామో ఆడామా అన్నట్టు కాదు, ఇంట్లలో ఊర్లలో పెద్దోళ్ళు ఏ విధంగా అయితే బతుకమ్మని చేస్తారో, గౌరమ్మని పూజ చేస్తారో, టోటల్ మొత్తం పండుగ వాతావరణాన్ని అయితే కాలేజ్కి తీసుకురావడం జరిగింది. విద్యార్థులు కావచ్చు, ఫ్యాకల్టీ. ఇటు అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా తెలంగాణ ఫోక్ సాంగ్స్కి డాన్స్ వేస్తూ ఈ ఒక్కరోజు సంవత్సరానికి కావాల్సిన జోష్ని, సంవత్సరానికి కావాల్సిన ఫ్రెండ్షిప్ బాండ్ని కూడా ఈ బతుకమ్మ సంబరంలో ఏర్పాటు చేసుకుంటున్నారు. కెమెరామెన్ హర్షతో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాస్టేస్.